ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికాకు పోటీ ఇస్తున్న చైనా సైనిక శక్తిగా కూడా ఎదుగుతోంది. ఆయుధాల నియంత్రణ చర్చలపై చైనా ఆసక్తి చూపటం లేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కొత్తగా 3 వేర్వేరు ప్రాంతాల్లో 100 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించి ఉండొచ్చని పేర్కొంది. అయితే మరే అణ్వస్త్ర దేశం చేయని విధంగా చైనా ఆయుధాలు సమకూర్చుకుంటోందనేది అమెరికాలో ఇప్పుడు ఆరోపణ. అలాగే అణు సైనికపరమైన మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేస్తోందని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్ ముసాయిదా నివేదికను వెలువరించింది. పెంటగాన్ అంచనా ప్రకారం మంగోలియాతో ఉన్న సరిహద్దు సమీపంలో గల 3 సిలో ఫీల్డ్స్తో 100కు పైగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించి ఉండొచ్చని పేర్కొంది. ఈ సిలో సైట్ల గురించి గతంలోనే వెల్లడించినప్పటికీ కూడా అప్పుడు అక్కడ మోహరించిన క్షిపణులు సంఖ్యను ప్రస్తావించలేదు. 2024లో చైనా వద్ద 600కు మించి అణ్వస్త్రాలు లేవని, 2030 నాటికి ఆ సంఖ్య 1000 దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక మరోవైపు ఈ నివేదికపై చైనా స్పందించింది. అమెరికా అంచనాలను తోసిపుచ్చింది. తన దేశాన్ని కించపరచడానికి అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారమని వాషింగ్టన్లోని చైనీస్ ఎంబసీ ఈ రిపోర్ట్ను ఖండించింది. తన దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కనీస స్థాయిలో మోహరింపులు కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. ఇక ఇదిలాగా ఉంటే చైనా రష్యాతో అణు నిరాయుధీకరణ చర్చలు జరిపే అవకాశం ఉందని కొన్ని వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చలపై చైనా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. మొత్తంగా ఈ నేపథ్యంలోనే పెంటగాన్ నివేదిక వచ్చింది.